ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా చెప్పాడట. శ్రీకృష్ణ, ఈ గోడపైన ఏదైనా ఒక వాక్యాన్ని రాయి. ఆ వాక్యాన్ని దుఃఖంతో ఉన్న వాళ్ళు చూసినట్లయితే వాళ్లకు సంతోషం కలగాలి. అలాగే సంతోషంలో ఉన్న వాళ్ళు చూసినట్లయితే దుఃఖం కలగాలి. ఇక ఆ వాక్యంలో ఉన్న నిజాన్ని గుర్తించిన వాళ్ళు ధన్యతను పొందుతారు. అలాంటి వాక్యం ఏదైనా రాయి అని చెప్పాడట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం రాశాడో తెలుసా? ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాశాడట. అంటే ఏంటో అర్థమయ్యిందా? ఇప్పుడు సుఖంగా ఉన్నవాళ్ళు, ఆనందంగా ఉన్నవాళ్ళు ఆ వాక్యం చూస్తే ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే వాళ్ళకి సంతోషకరమైన సమయం అనేది వెళ్ళిపోతుంది అని అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బాధ కలుగుతుంది. ఇక దుఃఖంతో ఉన్న వాళ్ళు చూసినట్లయితే ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే వాళ్ళకి దుఃఖ సమయం అనేది వెళ్ళిపోయి సంతోషకరమైన జీవితం రాబోతుంది.